ఈరోజు మనము ఒక బలమైన ఆహారం గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అదేమంటే జొన్నలతో పిట్టు అన్నమాట. మన పెద్దలు కాలం నాటి ఆహారం ఇది తృణధాన్యాల్లో జొన్నలు ఒకటి. ఈ జొన్నలు తెల్ల జొన్నల్లో చేశాను నేను. జొన్న అంటే మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆహారం తినడం వలన వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. 8 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట దీన్ని. ఇంకా కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా ఏమి ఇబ్బంది లేదు. 2 రకాల జొన్నలు ఉంటాయన్నమాట, పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ జొన్నల్లో. రాయలసీమలో కూడా చాలా ఎక్కువగా అప్పుడంతా పండించేవారు, తినేవారు అన్నమాట. సంగటి, దోశ, ఇడ్లీ ఎన్నో చేసుకోవచ్చు. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది తింటే మనుషులు లావుకారు అనమాట, సన్నగా ఉంటారు. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఒంట్లో చేరనీయదు. కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. కాళ్ళ నొప్పి అంటారు కదా ఇప్పుడు చిన్న వయసులోనే, అలాంటి నొప్పులకి ఇక్కడ ఆస్కారమే లేదు దీన్ని తినడం వలన. జీర్ణ వ్యవస్థ ఇదే ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. తినే వాళ్ళకి ఇది చాలా మంచిది. తినని వాళ్ళు ఉంటే అలవాటు చేసుకోండి. అందరూ విరివిగా వాడితే మళ్ళా మన పెద్దలు అప్పట్లో ఆరోగ్యంగా ఉన్నారు కదా, అదేవిధంగా మనం కూడా ఇప్పట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఏ వస్తువైనా వాడితేనే కదా వాడకంలోకి వస్తాయి. మనం వాడుతూ ఉంటే మళ్ళీ పైరు చేస్తారు మన చుట్టుపక్కల ఉండే రైతులు. మనకి ఆరోగ్యవంతంగా తయారవుతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యంగానే ఉండనిస్తాం. ఒక వస్తువుని అందరూ కోరుకుంటే కావాలనేది మళ్ళీ మన వాడుకలోకి వచ్చేస్తుంది. పాజిటివ్ థింకింగ్స్ అన్నమాట. నేను సంగటి చేస్తాము. 5 స్టార్ హోటల్లో ఉండింది సంగటి, కానీ ఇప్పుడు మళ్ళీ దిగి వచ్చేసింది. అందరూ దాన్ని తినడానికి అలవాటు పడినారు కాబట్టి అలా ఏదైనా మన దగ్గరికే రాక తప్పదు. 10 గంటల సేపు నానబెట్టినాము జొన్నల్ని. బాగా కడిగి ఆ జొన్నల్ని తీసుకునేసి వడబోసేసి మిక్సీకి వేసేసి పౌడర్ చేసుకున్నాను, ఫైన్ పౌడర్గా. మళ్ళా పొయ్యి మీద పెట్టి దాన్ని ఉడకబెట్టినాను. తీసేసి ఒక 3/4 గంట సేపు ఉడకనియ్యాలన్నమాట. మళ్ళీ తీసేసి బాగా చేసేసి కొద్దిగా నీళ్ళు, ఉప్పు కలిపి మళ్ళా స్టవ్ మీద ఇడ్లీ గుండంలో పెట్టి చేసుకోవాలన్నమాట, ఉడకబెట్టుకోవాలన్నమాట ఆ పిండిని. మళ్ళీ ఉడికిన తర్వాత తీసుకొని కొబ్బరి, బెల్లము, నెయ్యి వేసి బాగా కలిపి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు. ఇది రుచి చాలా బాగా ఉంటుందండి.